ఓకే అన్న. చేరవచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజుకై మనం ధ్యానించబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన 23వ కీర్తన 2వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. కీర్తన గ్రంథం నుండి 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని పేరట చేరుదురో వారి మధ్యలో నన్ను నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మా మధ్యలో మీరుంటున్నందుకు మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా నీ జీవాహారమైన వాక్యంతో నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించమని ప్రార్థిస్తుంది. నీ వాక్య పరిచయంలో ప్రభువా నీవే వారితో మాట్లాడి నీ సిలువ చాటున నన్ను మరుగు చేసుకుని ప్రభువా మీరే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంతో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేటి దినముకై మనం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనటువంటి వాక్యము. ప్రభు మనతో ఈరోజు మాట్లాడబోయేటువంటి విషయాలను మనం చక్కగా తిరిగి మనం ధ్యానించుకోవాలి. నిన్న మన వాక్య పరిచర్యలో మన యొక్క సహోదరుడు శామ్యూయల్ మాట్లాడుతూ నిన్న మనకు 3 అంశాలు తెలియజేశాడు. ఆ 3 అంశములలో కూడా మనం గమనిస్తే మూడవదిగా ఆ వాక్యమును ధ్యానించవలెను అని బ్రదర్ తెలియజేస్తుంటున్నాడు. మరి వాక్యాన్ని ధ్యానించటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా ఎదుగుదలలో ఉండాలంటే ఆ వాక్యం యొక్క లోతులను మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకెంతో ఉంటుంది. దావీదు కీర్తనను మనం 23వ దావీదు కీర్తన గమనించినప్పుడు మనకు చిన్ననాటి నుంచి దీంట్లో ఉన్నటువంటి పదాలు కానీ దీంట్లో ఉన్నటువంటి వాక్యాలు కానీ చాలా పరిచితమైనటువంటివి. అదే విధంగా మనము చక్కగా మెమొరైజ్ చేసింటాం. అయితే ఈ విధంగా చదవటం వల్ల కానీ కంఠస్థం చేయటం వల్ల కానీ ఏ ప్రయోజనము ఉంటుంది? మనం ఈ వాక్యం నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే తప్పనిసరిగా మనం ఆ ఆలోచనలను గురించి ఆలోచించాలి. అంటే థింకింగ్ ఆఫ్ థాట్స్. ప్రభు ఏమి మనకు ఆలోచన పుట్టిస్తున్నారో ఆ ఆలోచన మీద తిరిగి మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యం మన జీవితంలో ఫలభరితంగా ఆశ్చర్య కార్యాలను జరిగిస్తుంది. మరి మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యమైనటువంటిది, ఎన్నోసార్లు మనం చదివింటాం మన జీవితంలో, ఇప్పటికీ మన వయసులను బట్టి అనేక పర్యాలు చదివి, కానీ ఒకవేళ మనకి ఈ రోజు మనం తెలుసుకునేటువంటి తలంపు వచ్చిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను చదివేటప్పుడు నాకేమనిపించింది అంటే ఇక్కడ చాలా ఎంటైర్లీ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే పచ్చిక గల చోట్లలో ఆయన పరుండ చేయుచున్నాడు అంటున్నారు. రెండవదేమో శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు అంట. నేను ఎప్పుడు ఆలోచిస్తున్నా, ఏంటబ్బా పచ్చిక బయలులలో మేత మేయాల్సినటువంటి పరిస్థితి. మరి దావీదు మహారాజు పచ్చిక బయలులలో నన్ను మేపుచున్నాడు, నాకు ఆకారం అనుగ్రహిస్తున్నాడు అని తెలియచేయట్లేదు. జలముల వద్ద నా దాహమును తీర్చుచున్నాడని ఆయన అనట్లేదు, నడిపిస్తున్నాడు అంటున్నాడు. సో దీని గురించి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నా. ఏంటి ప్రభు దీని ఆ యొక్క ఉద్దేశం? పచ్చిక బయలులో పరుండ చేయటం ఏంటి? ఆహారం మేయకుండా శాంతికరమైన జలముల యొద్ద ఎందుకు నడిపిస్తున్నారు? దాహం తీర్చుకుంటున్నట్లు చెప్పలేదు. మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క వచనములో చక్కగా మరి ఈ అంశాల మీద మనం ధ్యానించుకుంటే
మూడు విషయాలను మనం తెలుసుకోగలం. ఆ మూడు విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది దేవుని యొక్క కృప, సంరక్షణ. మొట్టమొదటిది ఈ వాక్యాలలో మనం చూసేటువంటి దేవుని యొక్క సంరక్షణను, కృపను గురించి దావీదు మాట్లాడుతున్నాడు. రెండవది ఆయన యొక్క కేర్ఫుల్ ప్రొవైజన్, అంటే తనను కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అంటే తాను దేవుని చేతనే ప్రతి విషయంలో నడిపించబడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా లోతుగా ధ్యానిస్తే ఆ గొర్రెగా తన యొక్క కాపరిగా దేవుడు, అంటే ఈ ఇంటిమసీని, సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ మూడు లోతైన అనుభవాలలో ఈరోజు మనం యేసు ప్రభుతో కూడా మనం పోల్చుకుంటే, దావీదు మహారాజు యెహోవా దేవుని తన కాపరిగా తెలియజేశాడు. కానీ మనం కాపరిగా ఊహిస్తూ విశ్వసిస్తున్నటువంటి యేసయ్య తానే మనల్ని తన గొర్రెలుగా, మనకు ఆయన కాపరిగా ఆయన చెప్పింటున్నాడు. కాబట్టి మన కాపరి ఈరోజు మన యేసు ప్రభు మనకిస్తున్నటువంటి సంరక్షణ, మనకిస్తున్నటువంటి నడుపుదల, ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం మీద ఈరోజు మనం ధ్యానించాలని కోరుచున్నాను. దావీదు మహారాజు ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆయన యొక్క హృదయాంతరంగంలో నుండి చాలా పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పలికినటువంటి ఈ మాటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన గొర్రెలను కాస్తున్నప్పుడు తన యొక్క అనుభవాలను ఉంచుకొని మనసులో ఆ యొక్క విషయాలను తనకు ఆపాదించుకుంటూ తెలియజేశాడు. మరి మనం గొర్రెను గమనించినప్పుడు ఎందుకు పచ్చిక బయల్లో పరుండ చేస్తున్నట్లు ఆయన తెలియజేస్తున్నాడు అంటే, మనకు గొర్రెను గురించి అనేక అంశాలు ఉన్నాయి తెలుసుకోవాలంటే. కానీ కొన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలలో ఆ యొక్క గొర్రె అనేటువంటిది ప్రస్తుతం ఎక్కడ ఉంటుందని మనం అనుకుంటున్నామంటే, ప్రభు యొక్క దొడ్డిలో అది ఉంటుంది. గొర్రెల దొడ్డిలో గొర్రె ఉంటూ ఉంటుంది. తన యొక్క జీవితాన్ని గురించి కానీ, తన కాపుదలను గురించి కానీ, రేపటిని గురించిన చింత కానీ, దాని ఆహారాన్ని గురించి అది ఆలోచించట్లేదు. టోటల్లీ డిపెండింగ్ అపాన్ ద మాస్టర్, తన కాపరి మీద ఆధారపడేది. మరి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఈ గొర్రెను కాపరి ఏం చేస్తాడంటే, ఉదయాన్నే చల్ల పొద్దుననే వాటిని నడిపించుకుంటూ వెళ్తుంటారు. మనం కూడా గమనిస్తుంటాం, గొర్రెలు అన్ని కూడా ఎప్పుడన్నా వెళ్తున్నాయంటే ఐదర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ నైట్ వెళ్తూ ఉంటాయి. నైట్ కూడా చక్కగా వాటికి కళ్ళు కనిపిస్తాయి, నైట్ వెళ్తూ ఉంటాయి. మరి గొర్రెను గమనించినప్పుడు మొట్టమొదట చాలా దూరం అవి నడచాలి. ఆ జీవి చాలా దూరం నడిచినప్పుడు వాటిని దేని ద్వారా నడిపిస్తాడంటే, కొండ వాలులలోను ఆ బండల మీదను తీసుకొని. ఇశ్రాయేల్ దేశాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనం ఊహించినట్టుగా పెద్ద పెద్ద పచ్చిక బయళ్ళు ఉండవు. ఆ ఎడారి ప్రాంతంలో ఆ కొండ రాళ్ల సందులో అక్కడక్కడక్కడ గడ్డి ఆ గొర్రె తన నోటితో కొరగగలిగినంత హైట్ లో పెరిగినటువంటి ప్రాంతాల్లో అది చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ పచ్చిక బయలునది చేరుకున్న పర్యంతము దారిలో నడుస్తూ అక్కడక్కడ తన ఆహారాన్ని తీసుకుంది. అంటే ప్రభువు కూడా మన జీవితాలలో అనేకమైనటువంటి అంశాల ద్వారా మనం నడిపిస్తుంటాడు. ఇశ్రాయేలీయులను కూడా ఆయన యొక్క మహిమను వాళ్ళు తెలుసుకోవడానికి ఆయన అరణ్య మార్గంలో నడిపించాడు. ఆయన భయభక్తులు కలిగినటువంటి అనేక భక్తులను కూడా అనేక విధాలుగా ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు కూడా మనం గమనించినప్పుడు అగొర్రె స్థానంలో ఉన్నటువంటి మనల్ని ప్రభు నడిపించేటువంటి విధానంలో ఈరోజు మనం దేని గుండైనా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఒక కొదవలో ప్రయాణం చేస్తుండొచ్చు, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, సామాజికంగా కానీ. ఒక కొదవలో వెళ్తుంటే ఆ యొక్క గొర్రెలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే పచ్చిక బయలుకు తీసుకొని వెళ్ళడం. కానీ అనేక విషయాలను అనేక బుక్కులలో చూసినప్పుడు ఈ పచ్చిక బయలుకు వెళ్లేలోగా ఆ గొర్రె తన కడుపారా ఆ గడ్డిని మేస్తుంది. మరి ఎందుకు పచ్చిక బయలుకు ఆయన తీసుకెళ్తున్నాడు?
అంటే ఇక్కడ పచ్చిక బయలు అనేటువంటిది సంపూర్ణమైనటువంటి సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాలలో పచ్చిక బయలులో ఆయన పరుండ చేయుడని దావీదు చెప్తుంటే దాని అర్థం ఏంటంటే సమృద్ధి గలటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి సేద తీర్చేటువంటి దేవుడు. ఈ మార్గంలో మనం నడిపించి ఆత్మీయంగా ఎదిగిన తర్వాత మనం ప్రభు సన్నిధిలో ఆ యొక్క పచ్చిక బయలులో పరుండ చేయబడుతుంది. ఈలోగా మనం తీసుకున్నటువంటి జీవాహారమైనటువంటి వాక్యముతో మనం పోషింపబడినప్పుడు ఆ వాక్యం వల్ల మనం సమృద్ధిగా పోషించబడి ఆ పచ్చిక బయలు లాంటి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ లోకంలో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాం. మరి పచ్చిక బయలుకు ఎందుకు తీసుకొస్తున్నాడు, ఎందుకు అక్కడ పరుండ పెడుతున్నాడు అని దావీదు అంటున్నాడంటే చక్కగా మేసినటువంటి ఆ యొక్క గొర్రె ఎండ పెరిగే కొద్దీ అది ఎండలో ఉండలేదు. దానికి ఉన్నటువంటి ఆ గొర్రెబొచ్చు దానిలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆ గొర్రెబొచ్చు దావీదుకు ఉపయోగమైనప్పటికీ అవి తమ యజమానికి తమ యొక్క బొచ్చు కత్తిరించుట వల్ల ఆయనకు ఆర్థిక లాభాలు అందించినప్పటికీ ఆయన వాటి మీద చూపేటువంటి ప్రేమలో ఒక ముఖ్యమైన అంటే తన యొక్క నిస్సహాయతను గమనించేటువంటి దేవుడు. ఆ గొర్రె ఎండలో తిరిగితే దాని బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. అదే విధంగా ఆ వడిగల నీళ్లలో ఒకవేళ లోతైన నీళ్లలో అది దిగితే దాని యొక్క చర్మము ఆ యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆ గొర్రె బొచ్చంతా నానిపోవడం వల్ల అది బరువు ఎక్కిపోయి నీళ్ళల్లో మునిగి చనిపోతుంది. ఈత కొట్టలేనటువంటి పరిస్థితి దాని. కాబట్టి ఈ యొక్క నిస్సహాయతను ఎరిగినటువంటి దేవుడు ఎండ ఎక్కువ కాకముందే ఆ ఇశ్రాయేలు దేశపు ఎడారులలో పచ్చిక బయలును వెదికినటువంటి దేవుడు వాటిని కొండ లోయలలో వాలులలో లోయలలో నడిపించినటువంటి ఆ దేవుడు, పోషించినటువంటి దేవుడు ఆ పచ్చిక బయలులో దాన్ని పరుండ పెడుతున్నట్టు దావీదు ఊహించుకుంటున్నాడు. గొర్రె ఎందుకు అక్కడ పరుండ చేయబడుతుందంటే అక్కడ పడుకోబెట్టినప్పుడు అది ఆ నీడలో ఆ చల్లని పచ్చిక బయల్లో ఇక దాని చుట్టూ పచ్చిక ఉన్నప్పటికీ దాన్ని తినవలసినటువంటి అవసరత దానికి కనిపించాలంటే అంత సమృద్ధిగా దాన్ని అన్ని విధాలుగా పోషించినాడు. అలాంటి పరిస్థితులు అది చేసే పని ఏంటంటే నెమ్మరు వేస్తుంది. నెమ్మరు వేసే జంతువులలో ఈ గొర్రె కూడా ఒకటి. ఈ నెమ్మరు వేసేటువంటి అనుభవములో ఆ పచ్చిక బయల్లో అది నిదానంగా చేస్తుంది. అంటే వాక్యము, దేవుడు తన వాక్యము ద్వారా అనేక విధాలుగా ఆ జీవాహారంతో మనము గొర్రెగా పోషించబడినప్పుడు ఆ జీవాక్యాన్ని నిన్న బ్రదర్స్ చెప్పినట్లుగా మనం ధ్యానించాలి. ఎప్పుడైతే ఉదయాన్నే ప్రార్థన చేసుకుని మనం బైబిల్ చదివినామో ఆ చదివిన వాక్యాన్ని పదే 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 మీరు ధ్యానించితే ఎలా అయితే గొర్రె నెమ్మరి వేస్తుందో అలా ధ్యానిస్తే ఆత్మీయ సత్యాలు అద్భుతంగా తెలుస్తాయి. జ్యోతి సిస్టర్ మొన్ననే ప్రేయర్ ఎండింగ్ లో ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే అన్న 23వ దావీదు కీర్తన ఎన్ని సార్లు చదివినా అన్ని నూతన ఆలోచనలు తలంపులు కదా. నిజమే, అది 100%. ఎందుకంటే ఈ 23వ దావీదు కీర్తన కానీ 91వ దావీదు కొన్ని ముఖ్యమైనటువంటి ఆ కొండ మీద ప్రసంగం కానీ ఇవన్నీ మనం గమనించినప్పుడు ఇవి ఒక లోతైన ఊట గల బావి లాంటివి. ఈ ఊటలో నుంచి ఎన్ని నీళ్లు చేదుకున్నప్పటికీ మరి నూతనమైనటువంటి నీళ్ళు ఎలా వస్తుంటాయో ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు మనం పైకి చేదుకుంటామో మళ్ళీ కొత్త అనుభవాలు కొత్త తలంపులు కలుగుతాయి. కాబట్టి వాక్యం అనేటువంటిది అన్ని మనం గమనించినప్పుడు థింకింగ్ ఆఫ్ థాట్స్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆలోచనలను గురించి ఆలోచించాలి. దేవుడు పెట్టినటువంటి తలంపులను గురించి తలంచి ఆలోచించి నూతనమైన జ్ఞానాన్ని పొందినప్పుడు అవి మన జీవితంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేగాని ఏదైనా మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఒక ముఖ్యమైన బర్త్డే ఉన్నప్పుడు ఎప్పుడో యెహోవా కాపరిని టకటక అన్ని చదివేసుకుంటే ఏం లాభం లేదు. అదే విధంగా ప్రభు ప్రార్థన ఉంది, టక 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 చెప్పేస్తుంది. దాని మీనింగ్ మనకు ఊహించుకొని చెప్తున్నామో లేదో మనకు తెలియదు. అదంతా చెప్పడానికి కరెక్ట్ గా మీరు టైం పెట్టుకొని చెప్తే
ప్రభు ప్రార్థనకు 15 సెకండ్లు పడతాయి. ఈ 15 సెకండ్లు చెప్పినటువంటి ప్రభు ప్రార్థన 24 గంటలలో వీలైనన్ని గంటలు దాన్ని లైన్ బై లైన్ ధ్యానిస్తే అది మన జీవితాలలో పనిచేస్తుంది. అందుకే ప్రభు అంత అద్భుతమైన ప్రార్థనను, మీరు ఈ ఒక్క ప్రార్థన చెప్తే చాలని చెప్పిన ప్రార్థనను చాలా వేగంగా చెప్పేసి మన సుదీర్ఘమైన ప్రార్థనను మనం చేస్తాం. కాబట్టి విశ్వాసి తన జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా తీసుకోండి. కాబట్టి మనం మొట్టమొదటిగా చూసిందంటే పచ్చిక బయలు అనేటువంటిది సమృద్ధికి, చాలా సమృద్ధికి, అబాండెంట్ లైఫ్ కు, ఒక క్రిస్టియన్ కు అది సాదృశ్యంగా ఉండకూడదు. మరి అలా పరుండ చేసినప్పుడు, ఆ గొర్రె పడుకొని నెమరు వేస్తున్నప్పుడు, ఒక విశ్వాసి ఆత్మీయంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కాపరి దాని అవసరాలను చూస్తుంటాడు. అది చాలా ప్రశాంతంగా నెమరు వేస్తూ తన చుట్టూ పరిసరాలను మర్చిపోయినప్పుడు శత్రువు దాని మీద దాడి చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాయంట ఇజ్రాయెల్ దేశం. అలాంటి పరిస్థితులను కాపాడుతున్నటువంటి మన కాపరి యేసయ్య కూడా నీ వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు నీ వాక్యం, నీ తలంపులను ఎత్తుకొని పోవడానికి సాతాను చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది. చాలా రకమైనటువంటి ఇబ్బందులు, డిస్టర్బెన్స్ వస్తుంటాయి. వీటన్నిటి నుంచి ప్రభువు ఉంటాడు. ఎందుకంటే పచ్చిక బయల్లో పండుకున్నటువంటి గొర్రె అనుభవంలో విశ్వాసి ప్రభు సన్నిధిలో ధ్యానిస్తున్నాడు. ఆ పచ్చిక లేదా ప్రభు సన్నిధి తన జీవితంలో అత్యధికమైనటువంటి మేలులను దయచేస్తుంది. అదేవిధంగా ఎలాగైతే నెమరు వేయటం వల్ల దానికి ఆహారము శక్తిని అనుగ్రహిస్తుందో, ఆ వాక్యాన్ని ధ్యానించటం వల్ల మనం పరిశుద్ధాత్మను నింపబడి ఆయన స్వరము వినేటువంటి స్థాయికి వెళ్తాం. ఇది చాలా ముఖ్యం. క్రైస్తవ బిడ్డ యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఆత్మీయత కలిగి జీవితంలో జీవించే ప్రతి బిడ్డ కూడా స్వరము వినే అనుభవంలోనికి రావాలి. గొర్రెలకు ఒక చక్కని లక్షణం ఏంటంటే వాళ్ళ వాయిస్, మాస్టర్ వాయిస్ ను గుర్తుపడుతుంది. దీని మీద కూడా మనం నెట్లో ఎంతనో పరిశోధనలు చేసి చూసుకుంటే గొర్రెకు ఒక ఇద్దరు మాస్టర్స్, మా ఇద్దరు వ్యక్తులది మాత్రం స్వరం గుర్తుపెట్టుకుంటే నాలెడ్జ్ ఉందంట, ఇంకెక్కువ లేదు. కానీ 50 ఫేసెస్ ను గుర్తుపెట్టుకుంటుంది. అది తన చుట్టూ ఉన్నటువంటి తన తోటి ఒక 50 గొర్రెలను గుర్తుపెట్టుకుంటుందంట. అదేవిధంగా అది తన మాస్టర్ వాయిస్ ను బాగా గుర్తుపెట్టు. మనం అలాంటి స్థాయికి రావాలి. మన మాస్టర్ వాయిస్ మనకు వినపడాలి. మనం కూడా పరిశుద్ధాత్మతో, ఆత్మతో మనం ఆయనతో మాట్లాడాలి. భాషలలో ఆయనతో మాట్లాడాలి. అది దేవదూతల భాష. అది మనల్ని దగ్గరికి తీసుకెళ్తుంది ఆయన. కాబట్టి ఇలాంటి అనుభవం కలిగినటువంటి గొర్రె ఆయన చేత నడిపింపబడుతూ ఉన్నట్లుగా ఈ వాక్యంలో చెప్తున్నారు. ఆయన నడిపిస్తున్నాడు. మన దేశంలో గొర్రెల యొక్క వెనక గొర్రెల కాపరి వెళ్తూ ఉంటారు. ఇతర దేశాలలో గొర్రెల కాపరి వాటి ముందే వెళ్తుంటారు. ఆ నడిపించేటువంటి ఆ కాపరి ఆ ముందు వెళ్తున్నాడు అంటే ద పాత్ ఇస్ క్లియర్. వారు వెళ్తున్నటువంటి మార్గము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి డేంజర్స్ లేకుండా ఉందని ఆయన ముందు వెళ్తున్నారు. తన దుడ్డుకర, తన దండంతో ముందు వెళ్తున్నారు. మరి ఇక్కడ మన దేశాలలో వెనక వెళ్తున్నటువంటి గొర్రెల గురించి మనం ఆలోచించినప్పుడు దాని మీద కూడా రీసెర్చ్ చేసినప్పుడు ఏం కనుక్కున్నారంటే గొర్రెల యొక్క కంటి పాప, ప్యూపుల్ అనేటువంటిది ఒక రెక్టాంగిల్ లో ఉంటుంది. ఇది 360 degrees వరకు చూడగలదు. మామూలుగా గొర్రె 250 degrees నుండి 310 degrees వరకు చూస్తుందంట. అంటే తన వెనక వైపు ఉన్నటువంటి మాస్టర్ ను కూడా ముందు వెళ్తున్న గొర్రె తను గమనిస్తుంటది ముందుకు వెళ్తున్నప్పటికీ. అందుకే ఆ వెనక నుంచి ఆయన ఒక్కసారి కర్ర చూపినా కూడా ఏ డైరెక్షన్ లో తిరగాలంటే అవన్నీ తిరిగిపోతాయి ముందుండేటువంటి. సో చాలా అద్భుతమైనటువంటి జీవితం గొర్రెది. నేను చాలాసార్లు అనేక రకాలుగా గొర్రెలను గురించి చదువుతూ ఉంటాను అనేక కారణాల వల్ల. నాకు ఆశ్చర్యం అవుతుంటుంది, దీనికి ఇన్ని లక్షణాలు ఉన్నాయబ్బా. చూస్తే గొర్రె అనుకుంటాం కానీ మనం కొంతమందిని గొర్రె అని పిలుస్తుంటాం, ఏం తెలియనటువంటి వాడిని. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి జీవి, నిస్సహాయ జీవే. కానీ ప్రభు కాపుదలలో ఎట్లయితే మనం ఉన్నామో అది తన కాపరి కాపుదలలో నిబ్బరంగా జీవించేటువంటిది. రెండోది మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు
ఏం తెలియజేస్తున్నాడు అంటే జలముల వద్ద నడిపిస్తున్నాడు అంటున్నాడు. జలముల వద్ద దాహం తీరుస్తున్నాడు అని అనట్లేదు, నడిపిస్తున్నాడు. ఆ జలముల వద్ద నడిపించేదాన్ని ఏంటంటే ఆ యొక్క గొర్రె ఎప్పుడు కూడా ప్రవాహములో దిగదు. ఆ అంచుల వెంట ఆయన కొన్ని రాళ్లను పేర్చి అక్కడక్కడ బంక్ లాగా ఏర్పాటు చేసి ఆ సైడ్ కు తీసుకొచ్చినటువంటి నీళ్లను, తేట నీళ్లను వాటికి ఆపుతూ తీసుకెళ్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏందని నేను ఎక్కువగా చదువుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒకే స్థలంలో ఒకేసారి ఆ గొర్రె నీళ్లను తాగలేదు. తర్వాత వాటికి చాలా మందగా ఉంటాయి కాబట్టి అన్ని ఒకేసారి ఒకే చిన్న కుంటలో అవన్నీ నీళ్లు తాగలేవు. ఆ తాపేటువంటి నీళ్లు కూడా చాలా పరిశుభ్రమైనటువంటిగా తేట తెల్లగా ఉన్నటువంటి నీళ్లను తాపుతూ ఉంటాడు. ఆ నీళ్లను తాగేటువంటి గొర్రె ఎందుకు అన్ని సార్లు నడిపించుతూ తాపాలంటే అది కడుపు నిండా కూడా మేత మేసి ఉంటుంది. ఆ నీటికి కావలసినటువంటి స్థలం దానికి ఉండదండి. దాని శరీరంలో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి అరలలో డైజెస్ట్ సిస్టమ్ లో ఆ నీటికి కావలసినటువంటి ప్లేస్ కొరకు కొద్దిగా మాత్రం తాగెళ్తుంది. తరువాత పచ్చిక బయల్లో పరుండ చేసిన తర్వాత తిరిగి అవి దాహాన్ని తీసుకుంటాయి. అంటే వాక్యంలో ఎప్పుడైతే మనం నీరు అనేది వాక్యంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, ఆ వాక్యం ద్వారా నడిపింపబడుతూ వాక్యం ద్వారా మన దాహం తీర్చబడుతుంది. తప్పికొన్న వారులారా నా యుద్ధకు రండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆత్మీయంగా మనం ఆ దాహం తీర్చబడినప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి మనం గమనించినప్పుడు మొట్టమొదటి మనం చెప్పుకున్నటువంటిది ఆయన యొక్క కృపలో ఆయన సంరక్షణలో ఉంటున్నట్టుగా దావీదు మహారాజు తెలుస్తున్నాడు. పచ్చిక బయలు అనేటువంటిది సమృద్ధికే కారణం కాకుండా అది చాలా విలువైనటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఎండిపోయిన దానికంటే పచ్చిక దాని యొక్క వాల్యూస్ మనకు తెలుసు. అలా తన ఆ పచ్చిగా ఉంది ఆ గడ్డి అంటే అది సజీవంతో ఉంది అని అర్థం. మనకు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ వాక్యము సజీవము గలదై అనేది బైబిల్లో. అది రెండంచుల ఖడ్గం కంటే చాలా గొప్పగా ఉంటుంది. అంటే సజీవమైనటువంటి వాక్యముతో ప్రభు వాక్యములో మనల్ని సేదతీర్చి బలపరిచి మనం ఎప్పుడైతే దాన్ని నెమరు వేసుకొని ధ్యానిస్తామో ఆయన నడిపిస్తాడు. అదే విధంగా ఈ యొక్క నీళ్లు శాంతికరమైన జలములు అనేటువంటిది పీస్ఫుల్నెస్ కు సాదృశ్యం. అంటే ఆ శాంతికరమైన జలములు నిశ్చలమైనటువంటి, ఎలాంటి భయం లేనటువంటి, సమాధానకరమైనటువంటి పరిస్థితులను దావీదు మహారాజు ఊహించుకొని ఆ మాటలు చెప్తున్నాం. కాబట్టి మనము యేసు గొర్రె పిల్లగా మనం పిలువబడినప్పుడు ఈ లక్షణాలన్నిటిని మనం మనసులో దావీదు రాసిన ఈ 23వ దావీదు కీర్తనలో చాలా చక్కగా ఇంకా ఎన్నో రకాలుగా మీకు శ్రేష్టమైన ఆలోచనలు కూడా రావచ్చు. దేవుడు ఒక్కొక్కరికి ఒక రకంగా నానా రీతులుగా నానా సమయాలలో ఆయన మాట్లాడేవాడు కాబట్టి ఎవరికి అవసరమైన రీతిలో వాళ్ళతో మా కాబట్టి మనం గమనించినప్పుడు ఈ మానవాళి విమోచకుడు అయినటువంటి మన సంరక్షకుడైన దేవుని సంరక్షణలో ఒక గొర్రెగా మనం ఎంతో సంతృప్తికరమైన జీవితంలో జీవించడానికి మనం చేయవలసింది గొర్రె ఎలా పచ్చిక బయల్లో పరుండి నెమరు వేసుకుంటూ ఉంటుందో, ఎలా నిశ్చింతగా ఎలా సమాధానంతో తన కాపరి మీద నమ్మకంతో ఉంటుందో అలాంటి జీవితాన్ని మనం క్రైస్తవ జీవితంలో కావాలి. ఎందుకంటే ఆయన చాలా దయగలిగినటువంటి దేవుడు, మన విమోచకుడు. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు చాలా ఉత్తమమైనటువంటి యెహోవా ఉత్తముడని తెలుసుకోండి అనేది బైబిల్లో. అంత ఉత్తముడైనటువంటి కాపరిని కలిగినటువంటి మనం ఆయన ఇచ్చేటువంటి ఆ ఉత్తమమైనటువంటి వాటి కొరకు మనం ఎదురు చూడాలి. 85వ దావీదు కీర్తన మనం 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఏముందంటే యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించింది, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమును ఇచ్చింది. యెహోవా ఇచ్చేటివి ఏమంట
ఉత్తమమైనట్టు ఇస్తాడు. పచ్చిక బయలులో నిన్ను పరుండ చేయాలనుకున్నాడు దేవుడు చాలా ఉత్తమమైనది నీకు ఇస్తారు. ఇక్కడ కూడా మనం చాలా ధ్యానించాల్సిన వయసు. ప్రభువును అనేక విధాలుగా ప్రార్థనలో మనం ప్రార్థిస్తుంటాం. కొంతమంది స్వరం వినగలుగుతారు, కొంతమంది వినలేరు. కొంతమందికి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు, కొంతమందికి ఇతర సేవకుల ద్వారా మాట్లాడతారు. రకరకాలుగా దేవుడు మనకు మాట్లాడతారు. ఇలా మాట్లాడినప్పుడు, ఇలా వాక్యంలో పోషింపబడుతున్నప్పుడు నీ ప్రార్థనకు వెంటనే కొన్నిసార్లు సమాధానం రాదు. దేవుడు 3 రకాలుగా సమాధానాలు ఇస్తూ ఉంటారని నేను చదువునాను. మొట్టమొదటిది ఏంటంటే కొన్నిటికి ఎస్ చెప్తాడు ఆయన, కొన్నిటికి నో చెప్తాడు, కొన్నిటికి వెయిట్ అంటారు. ఈ మూడింటిని తెలుసుకునే అనుభవం మనకు రావాలి. ఎన్ని రకాలు చెప్తారు? 3 రకాలుగా. ఒకదానికి నువ్వు ప్రార్థించిన వెంటనే, నువ్వు అడిగిన వెంటనే కొన్నిటికి ఎస్ అని ఆయన నీ యొక్క సమస్యకు పరిహారాన్ని అనుగ్రహిస్తాడు. కొన్నిటిని నువ్వు అడిగినప్పుడు నో అంటాడు, కొన్నిటిని నువ్వు అడిగినప్పుడు వెయిట్ అంటాడు. కానీ మనం ఇంత పరిస్థితులను కాదని ఎప్పుడు వెంట వెంటనే జరగాలి. ఎలా ఆ గొర్రె అయితే ఆ ఇజ్రాయేలు ఎడారులలో ఆ పచ్చికను అక్కడక్కడ ఆరల సందులు ఈరల సందులు అక్కడ మేసిందో, అలా సేకరించకుండా వెంటనే సమాధానం మనకు రావాలి. అలా చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రభు కొన్ని అడిగినప్పుడు, ఏవి అడిగినప్పుడు మనం కోరుకునేటివి కాదు, కానీ మనకు అవసరమైనటివి మాత్రమే ఇచ్చేది. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినప్పుడు, దేవుని యొక్క చిత్తము నీ చిత్తము ఒకటేగా ఉన్నప్పుడు ఆయన వెంటనే ఎస్ అని నీ ప్రార్థనకు సమాధానము దొరుకు. ఇక్కడ గొర్రె నడిపింపబడుతున్నప్పుడు ఏ ప్రాంతానికైతే తన కాపరి తీసుకెళ్తున్నాడో, ఏ మార్గం ద్వారా తన కాపరి తీసుకెళ్తున్నాడో ఆ మార్గంలోనే గొర్రె విధేయత చూపుతుంది, లోబడి ఆ మార్గంలో ప్రయాణిస్తుంది. తనకు కావలసినటువంటిది అది లేదు నేను ఇక్కడ మేయాలి అక్కడ మేయాలి అనడానికి వీల్లేదు. సో రెండిటి గమనించినప్పుడు మన ఆత్మీయ జీవితము ఆ గొర్రె యొక్క జీవితాన్ని దావీదు మహారాజు పెట్టుకున్నప్పుడు ప్రభువు చిత్త ప్రకారం అడిగినట్టు మనకి చేస్తుంటారు. ప్రభువు చిత్తం కానేది అడిగినప్పుడు నో అనే సమాధానం వస్తుంది, నీకు అసలు జవాబే రాదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ప్రార్థన వినలేదని కాదు, కానీ ఆయన ఇంకా మంచిది ఇవ్వాలని ఉన్నాడు అని అర్థం. సో నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ మంచిది ఇవ్వాలనుకున్నటువంటి ఇప్పుడు నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం దీనికి కూడా కొన్ని ఉదాహరణలు తొందరగా చెప్తాను. ఏంటంటే దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు, దావీదు దేవుని ఇష్టానుసారైన హృదయానుసారుడైన మనుష్యుడు, చాలా చక్కని వాడు, తన అన్నలలో అందరికంటే చాలా దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుచుకునేటువంటి ఈయన కూడా ఒకసారి ఏం చేసినాడు అంటే, సౌలు రాజు కుమార్తెను మీకాలును చూశాడు. మీకాలును చూసి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. ప్రభువుని అడుగుతాడు, సమాధానం లేదు. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడంటే, దావీదు నీ ప్రార్థనకు నాకు వినిపించింది, కానీ అంతకంటే మంచిది నేను చేయబోతు. నువ్వు ఎందుకయ్యా ఒక రాజుకు అల్లునిగా వెళ్ళాలనుకుంటున్నావు, నిన్నే రాజును చేయబోతున్నానని దేవుడు అనుకుంటున్నాడు. దేవుని ప్రణాళికలో ఈయనను రాజు చేయాలనుకుంటున్నాడు, దావీదేమో అల్లుడిగా వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ అల్లుడుగా వీళ్ళ ప్రభు చిత్తం కాకుండా ఏం చేశాడంటే, ఆ సౌలు రాజు ఫిలిస్తీయులను 100 మందిని చంపుకురమ్మంటే ఆ మీకాలం మీద ప్రేమతో 200 మందిని చంపాడు. ఆయనకు ఆనవాళ్ళన్నీ తీసుకొని వెళ్తాడు. సరే, ఇదంతా జరిగినప్పటికీ ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. మీకాలను చేసుకున్నాడు దేవుని చిత్తానికి విరుద్ధంగా. తర్వాత తన జీవితం అరణ్యం పాలైపోయింది. అది మనందరికీ తెలిసిన స్టోరీ. కానీ తర్వాత ఏమైంది, దేవుని ప్రణాళిక చొప్పున నిదానంగా వారే అందరూ వచ్చి దావీదు తమ రాజుగా కోరుకొని అన్ని గోత్రముల వల్ల ఆయన రాజు చేశాడు.
కాబట్టి దేవుడు మంచిది ఇవ్వాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. ప్రార్థన వినపడలేదు, నాకు సమాధానం రాలేదు అని మనం అనుకోవు. ఎందుకంటే ఆయన గొర్రెలము కాబట్టి, గొర్రెల కాపరి నీకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు కాబట్టి హౌ టు వెయిట్. కొన్నిసార్లు మూడవ రకం ఏంటంటే వెయిట్ అంటారు. ఈ వేచేది కూడా చాలా కష్టంగా అనేక క్రైస్తవుల విశ్వాసులలో మనం కొంతమందిలో గమనిస్తాం. వెయిట్ అన్నప్పుడు ఏం చేస్తా అంటే ఆయన శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలను. యెహోవా ఉత్తముడు కనుక ఆయన ఏమనుకుంటా అంటే మనం చదువుకున్నట్లుగా ఉత్తమమైన దానిని ఇవ్వాలని చూస్తున్నాడు. మనం అబ్రహాం జీవితాన్ని గమనించినప్పుడు అబ్రహాంకు దేవుడు కనిపించి సంతానం లేదని అబ్రహాం ఆలోచించుకొచ్చినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబుగా అనేక జనములను నీకు సంతానంగా ఇస్తాను, నీ యొక్క సంతానం ఇసుక రేణువుల వలె చుక్కల వలె ఉంటుందని ప్రామిస్ చేస్తాను. కానీ వెయిట్ అనే పదంలో అక్కడ ఉన్నారు. ఎన్ని రోజులు వెయిట్ ఉన్నా 10 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా కాలేదు. ఇక్కడ వెంటనే ఆమె ఎప్పుడు అడుగుతుందంట, అబ్రహాం యొక్క భార్య సారా అమ్మగారు ఏం అడుగుతున్నారు, ఏమండి ఏమైపోయింది పరిస్థితి, మనకేమో సంతానం లేకుండా పోయిందంటే ప్రతిసారి అబ్రహాం ఏం చేస్తున్నంట బయటికి తీసుకెళ్లి ఇంట్లో నుంచి ఆ చుక్కలు చూడు, ఆ చుక్కలు లెక్క పెట్టు, నీ ఇసుక చూడు, నీ లెక్క పెట్టు అని చెప్తున్నా. చూసింది లెక్క పెట్టింది, ఇంకా వీలు కాల. అబ్రహాంకి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి పరిస్థితుల్లో ఒకరోజు సారా ఏం చెప్తుందంటే ఆ చుక్కల కంటే ఇంకొక చుక్కను చూడని హాగర్ను చూపించి వెంటనే వెయిట్ చేయాల్సినటువంటి అబ్రహాం హాగర్తో పోవడం, అడవి గాడిద లాంటి ఇస్మాయిల్ను సంతానంగా పొందినాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు కాపుదలలో ఉన్నటువంటి మన గొర్రెల కాపరి అయినటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే పెట్టినటువంటి ఆయన ఇంకా నీకు ఎంతో విలువైనట్టు ఇవ్వాలని ఎదురు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎస్ అనొచ్చు, కొన్నిసార్లు నో రావచ్చు, కొన్నిసార్లు వెయిట్ రావచ్చు. దీన్ని తెలుసుకునేటువంటి క్రైస్తవ జీవిత అనుభవంలోనికి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం కోరుకున్న దానికంటే ఉత్తమమైనది ఇవ్వగలిగినటువంటి మన కాపరి మనల్ని నడిపిస్తున్నటువంటి విధానంలో మనం తప్పకుండా నడవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అదే విధంగా మనం గమనించినట్లయితే అంధకారంలో దాచిపెట్టబడినటువంటి నిధులను ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఒకవేళ ఏ సమస్యలో నువ్వు ఉన్నావో మాకు తెలియదు, కానీ దేవుడు నీకు కావలసినటువంటి దాన్ని ఎక్కడో అంధకారంలో ఎవ్వరికి తెలియకుండా మరుగైన స్థలంలో దాచిపెట్టబడిన వాటిని కూడా నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు. దాని కొరకే నీవు వెతకాల్సిన పని లేకుండా కాపురైనటువంటి ఆయన రేపు నా గొర్రెలకు ఎక్కడ ఎలాంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, ఏ గొర్రెని ఎలా నడిపించాలి అని మన బైబిల్లో కూడా ఉంది. గొర్రెలను రకరకాలుగా ఆయన నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మన ఆత్మలను ఆయన పరిశుద్ధాత్మతో నింపడానికి మనకు వాక్యం అనేటువంటి పోషణ ఈ పచ్చిక బయలులో అనుగ్రహించబడుతుంది. మరి ఈ వాక్యం అనేటువంటి దాన్ని మనం గమనిస్తే ఆయన నడిపిస్తున్నాడు అంటున్నారు కాబట్టి మనం గమనించినట్లయితే వాక్యము నీళ్లను మనకు సాదృశ్యంగా తీసుకున్నాం కాబట్టి ఈ నీళ్లు వాక్యము కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైన. కాబట్టి యేసు గొర్రెగా ఉంటున్నటువంటి మనము ఆయన వాక్యాన్ని ఒక దీపముగా మనం ఉంచుకొని మన త్రోవలో వెలుగు పొందుచు మనం వెళ్ళాలి. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం ముందు వెళ్తున్నది, మన వెనక వస్తున్నది మన కాపరి. మనం దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా ఆ వాక్యం ఎలాంటిదంటే జీవాహారంతో పోషింపబడుతున్నాం. జీవం ఇచ్చేటువంటి ఆహారం గొర్రెకి ఎలాగ ఇవ్వబడుతుందో గొర్రెలో మనకు ప్రభు జీవాహారాన్ని అనుగ్రహిస్తాడు, తన శరీరాన్ని మనకు జీవాహారంగా అనుగ్రహిస్తాడు. ఇకపోతే ఆ వాక్యం ఇంకా ఎలాంటిదంటే ఆ పోషింపబడేటువంటి ఆ పచ్చిక బయలులో నేను తెలుసుకున్న కొన్ని విషయాలలో ఆ పచ్చిక బయలుకు తెచ్చినప్పుడంట ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కొన్ని పువ్వులు, కొన్ని రకాల చెట్లు ఆ పచ్చిక బయలులో ఉంటాయి.
అలాంటి స్థలానికి తీసుకెళ్ళినప్పుడు ఆ గొర్రె తీసుకున్నటువంటి ఆ గడ్డి ఎలాంటిదైనా దాని డైజెస్ట్ సిస్టంలో చక్కగా జీర్ణం కావడానికి, శక్తి ఉత్పత్తి కావాల్సినటువంటి అవి ఆ పచ్చిక బయల్లో లభిస్తాయి. మరి ప్రభువు చేత, వాక్యం చేత పోషింపబడిన నీకు నాకు కూడా శరీరం అంతటికి కూడా ఆయన వాక్యము స్వస్థతను అనుగ్రహించేది. నీ వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనము పోషింపబడుతున్నటువంటి ఈ విధానంలో, మనము నడిపింపబడుతున్నటువంటి విధానంలో వాక్యమే మన యొక్క పచ్చిక బయలు. దేవుని సన్నిధే మన యొక్క పచ్చిక బయలు. ఆయన ఇచ్చేటువంటి సమాధానము, ఆయన ఇచ్చేటువంటి నెమ్మది, అదే మనకు సమాధానానికి సాదృశ్యంగా ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క గొర్రె ఇంత కేర్ తీసుకుంటున్నటువంటి కాపరి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, దేవుడు నడిపిస్తూ ఉన్నటువంటి మన జీవితాలు, మన మీద ఆయన ఉంచుకున్నటువంటి ప్రణాళికకు మనము సహకరించినప్పుడు, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆయన తగిన సమయంలోనే మనకు సహాయాన్ని దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడంటే అప్పుడు గొర్రెను మేపట్లేదు, ఎప్పుడంటే అప్పుడు దొడ్డికి వెనక్కి తీసుకొని రావట్లేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంచాలనో, ఎప్పుడు ఎలా కాపాడాలనో, ఎప్పుడు గొర్రెకి ఏం అవసరమో చూస్తున్నటువంటి దేవుడు ఈ రోజు నేర్చుకున్నటువంటి వాక్యంలో మనం కేవలము పచ్చిక బయలు, శాంతికరమైన జలాలను గురించి అనుకుంటున్నాం. తర్వాత గాఢాంధకారపు వెలుగు తీసుకుపోయినది అది వేరే, మళ్ళీ చూస్తాం దేవుడు ఎలా కాచి కాపాడతాడని. మనం చూసినప్పుడు ఈ రక్షణలో నడిపించబడటానికి దేవుడు చేస్తున్నటువంటి ఈ విశ్వాసపు నీడలో మనం జీవించగలం. సరే, ఈ గొర్రెలన్నీ ఆహారం తీసుకున్నాయి, పచ్చిక బయలో నడిపించబడ్డాయి, శాంతికరమైన జలముల యొద్దలు నడిపించబడ్డాయి, తిరిగి క్షేమంగా అవి తమ యొక్క గొర్రెల దొడ్డిని చేరి, మరి గొర్రెల దొడ్డిలో చేరినటువంటి ఆ యొక్క గొర్రెను ప్రభు నిన్ను కాపాడు, కునుకడు నిద్రపోడు అనే రీతిలో మనల్ని కాస్తున్నటువంటి ఆ దేవుడు, ఆ గొర్రెలు ఎలాగైతే కాపాడబడుతున్నాయో అలాగే ఆ దొడ్డిలో మనం ఉంచబడినప్పుడు మనం గమనిస్తే ఈ వాక్యంలో, ఎందుకబ్బా గొర్రెల కాపరికి గొర్రె మీద ఇంత ప్రేమ, ఆ గొర్రెకి ఎందుకు అంత విధేయత, తన యొక్క మాస్టర్కు అంత లోబడి ఉండటం ఏంటి, తన యొక్క జీవితంలో ఇన్ని అద్భుతాల గొర్రె పొందడం, నిస్సహాయ స్థితిలో ఉన్న గొర్రె ఎలా పొందంటే, ఆ ఇద్దరి మధ్యన ఆ గొర్రెకు ఆ కాపరికి ఉన్నటువంటి ఆ ఇంటి మసి, లేదా మనం చూస్తే దాని సాన్నిహిత్యాన్ని మూడవగా మనం గమనిస్తాం. యేసు ప్రభువుకు మనకు ఒక గట్టి, మనం ఆయన గొర్రెలం కాబట్టి మన ఇద్దరి మధ్యన అలాంటి సాన్నిహిత్యం ఉందా? ఈ రాత్రి ప్రభువు మనల్ని అడుగుతున్నాడు, నాతో నీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిది? నువ్వు టోటల్ డిపెండెంట్ గా ఉన్నావా? నీవు నిజంగా నా గొర్రెవైతే నా స్వరం వింటున్నావా? నన్ను వెంబడిస్తున్నావా? నా దొడ్డిలో నీవు ఉంటున్నావా? వెలుపలికి వెళుతూ లోపలికి వస్తూ ఆ అనుభవంలోనికి నీవు ఉంటున్నావా అని ఈరోజు ప్రభువు తెలియజేస్తున్నాడు. చివరిగా మనం తెలుసుకున్నటువంటి ఏంటంటే, ఇక్కడ ఆ ఇంటిమసి అంటే దగ్గరతనం, ఆప్యాయత, ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధము కలిగినటువంటి ఆ స్థితి ఆ కాపరికి గొర్రెకి ఎలాగుందో మనకు కూడా యేసు ప్రభు అలాగా అనుగ్రహించాడు. ఎందుకు యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే దానికి ఒక 3 బలమైన కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను తన స్వరూపములో తను మహిమ పొందటానికి నిన్ను సృష్టించాడు. నేను ఒక గొర్రెగా ఆయన ఎందుకు స్వీకరించాడంటే, నిన్ను విమోచించడానికి ఆయన వచ్చాడు. ఆయన తన స్వరూపంలో, ఆదిలో మానవుని దేవుడు తన స్వరూపంలో సృష్టించినాడంటే చాలా ఈజీగా చదివేస్తాం దాన్ని. కానీ అప్పటికి అక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవులు ఉన్నారు. సో వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ, వారి మధ్యన ఉన్నటువంటి సన్నిహితం, వారి మధ్యన ఉన్నటువంటి సమస్తాన్ని మనతో షేర్ చేసుకొని త్వంలో 4వ వ్యక్తిగా మానవుని ఉంచుకోవడానికి ఎంతో ప్రేమతో, తన సొంత చేతితో, తన సొంత ఆలోచనతో, తనకిష్టమైన రీతిలో నిన్ను నన్ను ఆయన సృష్టించుకున్నాడు. ఇంత గొప్పగా చేసుకున్నటువంటి ఆయన అందుకే నీతో సన్నిహిత్యం కలిగి నీతో జీవించాలని, నీవు ఆయన దానిగా ఉండాలని, ఆయన నీ కాపరిగా ఉండాలని మొట్టమొదటిగా ఆయన కోరుకుంటున్నారు. మరి మన జీవితాలను, ఆ సాన్నిహిత్యాన్ని గురించి మనం ఒకసారి
ఆలోచించుకోవాలి. అదేవిధంగా రెండవ గమనించినట్లయితే ఈయన ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతో, ఇంత గొప్ప ప్రణాళికతో తను మహిమపరచబడటానికి నిన్ను సృష్టించినటువంటి దేవుడు పరిస్థితులు తారుమారైపోయి నువ్వు దూరం అయినప్పుడు, రెండవదిగా తన సొంత కుమారుని అయినటువంటి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పంపించి ఆ శిలువలో గొప్ప త్యాగం చేసి మనల్ని విమోచించాడు. అందుకే ఆయన మన సంరక్షకుడైనాడు. అంటే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు ఈ రోజు ఆయనకు దగ్గరగా ఉంటే చాలా సంతోషం. ఆయన ఈ రోజు నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని తన మహిమ గల సింహాసనం దగ్గర మనల్ని ఉంచుకోవాలని, ఆ పరలోకంలో మనం ఉండి ఆయనతో ఆనందించాలని ఇంత గొప్ప త్యాగాన్ని చేసినాడు. అందుకే నేను నీ గొర్రెల కాపరిని, నువ్వు నా గొర్రెవని ప్రభువు చెప్తున్నాడు. అందుకే చివరికి ఆయన ఏమైపోయాడంటే ఈ సిలువలో ఆయన బలి అవుతూ దేవుని గొర్రెపిల్లగా మారిపోయాడు. ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్. మనలా గొర్రె అయిపోయినాడు. ఎందుకంటే ఆ గొర్రెల మందలో తాను కూడా ఒకనిగా నీతో ఉండాలి. మరి ఆ మందలో ఈరోజు నువ్వు ఉంటున్నావా? ఆయన నిన్ను పిలుచుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఎత్తబడే సంఘంలోనో లేదా మరణ సమయంలోనో పరలోకానికి నిన్ను దేవదూతలు తీసుకుపోయేటువంటి ఆ పరిస్థితిలో ఒక చక్కని గొర్రెగా, ఎలాంటి చింత లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఏ మాత్రం కూడా అవిధేయత చూపకుండా నీవు ప్రభువు వెంట నడుస్తున్నావా లేదా? ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంది. మూడవది చూస్తే, ఎందుకు ఆయన మనతో ఇంతగా ప్రేమించి నీవు నా గొర్రెవు నేను నీ కాపరి అంటున్నా అంటే, ఆయనకి ఇంకొక పేరుందండి. ఆయన పెళ్లి కుమారుడు. ఈస్ ద బ్రైడ్ గ్రూమ్. మరి బ్రైడ్ ఎవరంటే నీవు నేనే. ఒక పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తె ఎలా ఉండాలని కోరుకుంటాడో మనందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. ఒక పెళ్లి కుమార్తె కూడా తెలుసు తన ఎలాగుంటేనే పెళ్లి కుమారికి నచ్చుతాడు. పెళ్లి కుమారునికి కూడా తెలుసు తన పెళ్లి కుమార్తె ఎలాగుండాలి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ సంఘం అనేటువంటి దాన్ని వధువుగా పిలుస్తున్నాడు. ఆ బ్రైడ్ అనేటువంటి దాన్ని ఆయన బ్రైడ్ గ్రూమ్ గా ఆహ్వానించుకోవడానికి ఈరోజు నిన్ను ఆయన సిద్ధపరచుకోవడానికే అంత గొప్ప త్యాగం చేశాడు. మనం చూసినట్లయితే అక్కడ కూడా శాంతికర జలములు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ వాక్యంతో మనకు స్నానం చేసినాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి మనం 27 వరకు చదువుకుంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. చూడండి ఎంత గొప్ప ప్రేమ. దేని కొరకంటే తన ఎదుట నిష్కలంకమైనదిగా, ఏ ముడత లేనటువంటిదిగా, పరిశుద్ధమైన దానిగా చేయటానికి ఈ రోజు వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఈ వాక్యంలో మనం పరిశుద్ధపరచబడాలి. ఈ వాక్యంలో మన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు మన గొర్రెల కాపరి తన యొక్క రాజ్యములో, తన యొక్క గొర్రెల దొడ్డిలో నిన్ను నిష్కలంకమైనటువంటి పెళ్లి కుమార్తెగా నిలబెట్టుకోవాలను. సో ఈరోజు రాత్రి ప్రభు ఉంటూ యు ఆర్ ఆల్రెడీ ఎంగేజ్డ్. నీకు వివాహములో బెట్రాతలు అయిపోయింది. యు ఆర్ ఫిక్స్డ్ యాజ్ ఎ బ్రైడ్ ఫర్ ద బ్రైడ్. మరి ఎంత సిద్ధపాటు ఉండాలా? ఒక పెళ్లి ఏర్పాటైందంటే ఒక పెళ్లి కుమార్తె, ఒక అమ్మాయి ఎన్ని రకాలుగా ఆలోచించి, ఎన్ని రకాలుగా ఏమేమో కొనుక్కొని ఎలాగా అలంకరణలకే ప్రాముఖ్యం ఇస్తుంది. తన జీవితాన్ని తను ఎలా మెలగాలని ఆమెకు చెప్పే చాలా తక్కువ ఉంటారు. కేవలం ఏం చేయాలా, ఎలా చేయాలా పెళ్లి, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఏం డ్రెస్ చేసుకుందాం, ఏం చేద్దాం, ఈ ఉన్నాయి. ఇది లోకరీతి జీవితం.
కానీ ఈయన అక్కడ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలనుకున్నాడు? తన పెళ్లి కుమారునికి ఇష్టమైన రీతిగా, గొప్ప సంగతి అంటే హీఈస్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ టు ద బ్రైడ్. బ్రైడ్ కు ఒక బహుమతిగా తన్ను తానిచ్చుకుంటున్నాడు యేసయ్య. నువ్వు ఎప్పుడైతే యేసయ్య గొర్రెగా మారి ఆయన దొడ్డిలోకి వస్తావో, ఆయన ప్రజెంట్ గా తన్ను తాను నీకు అనుగ్రహించుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. కాబట్టి ఈ రోజు రాత్రి ప్రభు నీ దగ్గరికి, నా దగ్గరికి, మన హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ఆయన గొర్రెలుగా మనల్ని చూడాలనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సాన్నిహిత్యం, కాపరికి గొర్రెకున్నటువంటి సాన్నిహిత్యం దావీదు ఊహించుకొనే ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడు వర్షాలు పడవు. వాటి ద్వారా నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు అంటే అక్కడక్కడ మాత్రమే గడ్డి వస్తుంటది. సో అబాండెంట్ లైఫ్ పొందే వరకు, పచ్చిక బయలుకు వచ్చే వరకు కాపరి వెతుకుతూ ఉంటాడు ఎక్కడెక్కడ ఏమేమి ఆహారం లభిస్తుంది అని. అలాంటి పరిస్థితులను ఆయన ఊహించుకొని, ఆ యొక్క జలములను ఊహించుకొని, అలాంటితో తన జీవితాన్ని ఆయన ఊహించుకున్నాడు. తను దేవుడు కలిగినటువంటి జీవితంగా దాన్ని ఆయన ఊహించుకున్నాడు అనమాట. కాబట్టి మనం గమనించినట్లయితే తన మహిమైశ్వర్యమును బట్టి ప్రతి అవసరమును తీర్చగలిగినటువంటి కాపరి మనకున్నాడు. కాబట్టి మన అవసరాలు తీర్చుకోవడానికి మనం టోటల్ డిపెండెన్సీగా ఆయన మీద ఉండడానికి వాక్యం ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అంతవరకు కార్యములు మన జీవితంలో జరగవు. మనం నామినల్ క్రిస్టియన్ గా పిలువబడుతుంటాం, అన్ని చేస్తుంటాం, ప్రార్థనలు చేస్తాం, బైబిల్ చదువుతుంటాం, కుటుంబ ప్రార్థనలు చేస్తాం, చర్చికి వెళ్తుంటాం, కానుకలు ఇస్తుంటాం, ఏమేమో చేస్తాం. కానీ ఆయనకు కావాల్సింది నీ హృదయం. నీ హృదయం ఆయనకు ఎప్పుడైతే ఇస్తావో ఇంకా నీవు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే అన్ని ఇస్తాను. ఏమేమి అవసరమో నీవు అడగక మునుపే మన అవసరాలను తీర్చేటువంటి దేవుడు. అది డ్రై సీజన్ కానీ, మాన్సూన్ సీజన్ కానీ, ఏదైనప్పటికీ ఆయన తన యొక్క గొర్రెలను కాపాడేవాడు కాబట్టి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని చేత నడిపింపబడుతున్నప్పుడు ఎలా ఒక రైట్ పాత్లో ఆ గొర్రెలన్నీ నడిపింపబడతాయో, అలాంటి ఆత్మీయ క్రైస్తవ జీవితంలోనికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ ఎట్లయితే ప్యూర్, క్లియర్, స్టిల్ వాటర్స్ తో ఆ పోషింపబడతాయో, అలాంటి చక్కని సమాధానం, అలాంటి చక్కటి నెమ్మది, సంతోష సమాధానం కలిగినటువంటి జీవితాన్ని నీ కాపరైనటువంటి యేసయ్య నీకు ఇస్తానని రాత్రి సమయంలో నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఒకే ఉద్దేశం, ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద నేమ్స్, ఫర్ హిస్ నేమ్స్ సేక్, ఆయన యొక్క మహిమ కొరకే చేస్తున్నాడు. అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులను బాగా చేసినప్పుడు కూడా ప్రభువు దేవుని మహిమ వీళ్ళలో బయలుపరచబడడానికి ఇలా జరుగుతుంది అని తెలియజేశాడు. కాబట్టి ఈరోజు నీకు కావాల్సింది ఏంటంటే, ఆల్ యు నీడ్ ఈజ్ ఓన్లీ ద కంప్లీట్ ట్రస్ట్ ఆన్ యువర్ షెపర్డ్, దట్ ఈస్ ఆన్ జీసస్. యేసయ్య మీద పూర్తి నమ్మకం ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లానింగ్, గొప్ప ప్రణాళిక నీ జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున నీవు నడిపింపబడతావు. ఆయన ప్రణాళిక నెరవేర్చే వరకు నీవు ఎలా నడిచినా ఆయన వదిలేటువంటి దేవుడు మాత్రం కాదు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఆయన నిన్ను తన రక్తంలో కడిగి నీ కొరకు జీవం ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టినట్టు యేసయ్య తన గొర్రెల మందులో నిన్ను ఈ రోజు రాత్రి ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయనని నా ప్రేమైనటువంటి వాంట్లారా మీరు కాపరిగా అంగీకరించి మీ సమస్తమును ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆయన చేత నడిపింపబడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుంది. స్తోత్రం నాయన, నా పరలోకపు తండ్రి, నీ బిడ్డలతో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం. ఇదిగోబడిన విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాయినా, ఆ వాక్యము నూరంతలుగా ఫలించుదుగా మీరే ఉంచమని వేడుకొంచున్నాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి నా ప్రియులందరిలో, అదే విధంగా ఇంకా వినబోయేటువంటి వారిలో ప్రభువా మీరే కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందుకొని వేడుకొంచున్నాను తండ్రి. అనేకులు నీ వాక్యం ద్వారా తండ్రి నీ బిడ్డగా, నీ గొర్రెగా మారినొచ్చు. నీ యొక్క గొర్రెల దొడ్డిలో మేముండి ప్రభువా తిరిగి ఎత్తబడే సంఘంలో నీ యొక్క మహిమ గల రాజ్యంలో మేమంతా నీతో కలిసి ప్రభువా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని
మా ప్రభును మా రక్షకుడిని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి మా ప్రియులంతా ప్రభు రేపటి నుంచి ఒక నూతన నెలలో ప్రవేశిస్తున్నారు నాయన. నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, నూతన నడిపింపు, నూతన సహాయాన్ని దయచేయండి. దుష్టక్రియలన్నీ లయము చేసిన ఆయన చేరవచ్చిన ప్రతి బిడ్డను ఆశ్చర్యమైన రీతిలో నెక్స్ట్ మంత్ అంతా నడిపించమని విరుస్తున్న వాగ్దానాలను బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, మా ప్రభువును మా రక్షకుని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.